సీత అండ్ గీత ఇద్దరు 5 years బ్యాక్ 1 lakh రూపీ ఈచ్ గోల్డ్ లో అయితే ఇన్వెస్ట్ చేశారు. సీత గోల్డ్ జ్యువెలరీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే గీత గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసింది. ఈ 5 years లో గోల్డ్ యాక్చువల్ గా 92% అయితే గ్రో అయింది. బట్ వీళ్ళకి రియల్ గా వచ్చిన రిటర్న్స్ ఇప్పుడు చూసేద్దాం. మేకింగ్ చార్జెస్ జ్యువెలరీలో అయితే 15%, మ్యూచువల్ ఫండ్ లో అయితే 0. జిఎస్టీ జ్యువెలరీలో అయితే 3%, గోల్డ్ ఫండ్ లో 0. జ్యువెలరీ కాబట్టి స్టోరేజ్ కాస్ట్ కూడా ఉంటుంది. బట్ గోల్డ్ ఫండ్ కి ఎలాంటి స్టోరేజ్ కాస్ట్ ఉండదు. ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ చార్జ్ చూసినట్టయితే గోల్డ్ ఫండ్ కి 1% ఉంటుంది, జ్యువెలరీకి నిల్. అండ్ రీసేల్ టైమ్ లో వేస్టేజ్ చార్జెస్ చూసినా గోల్డ్ జ్యువెలరీకి అయితే 3%, గోల్డ్ ఫండ్ కి నిల్. సో 5 years తర్వాత యాక్చువల్ గా గోల్డ్ ప్రైస్ 92% పెరిగినట్టయితే గోల్డ్ జ్యువెలరీ యొక్క ఓవరాల్ వాల్యూ 1,53,000. అదే గోల్డ్ ఫండ్ లో అయితే 1,87,000. యాక్చువల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసినట్టయితే గోల్డ్ జ్యువెలరీలో అప్రాక్సిమేట్ గా 53% అయితే గోల్డ్ ఫండ్ లో 87%. సో ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే గోల్డ్ కొంటున్నట్టయితే అది ఎలా కొంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం అసెట్ వేవ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకోవాలనుకుంటే ఈ కింద టైటిల్ లో ఫుల్ వీడియోని పిన్ చేసి ఉంచుతున్నా, అక్కడ క్లిక్ చేసి వీడియోని చూసేయండి. ఎవరికి ఊరికే రావు.